వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలోని స్టడీ హాల్స్ గ్రంథాలయాలలో ప్రిపరేషన్లో ఉన్న నిరుద్యోగులను ప్రేమేందర్ రెడ్డి కూతురు తేజస్విని, వేణుగోపాల్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్లు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలోని స్టడీ హాల్స్ గ్రంథాలయాలలో ప్రిపరేషన్లో ఉన్న నిరుద్యోగులను ప్రేమేందర్ రెడ్డి కూతురు తేజస్విని, వేణుగోపాల్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్లు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అని ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ మొదటి నుంచి ఉద్యమాలు చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మొదటి స్థానంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు వంగూరి రాఖీ, మహిళా మోర్చా నేవర్స్ నీరజ, హైమావతి దేవి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకు ఓటు విలువ గురించి ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి మీరు వేసే ఓటు న్యాయమైన ఓటు వృధా కాకూడదని చెప్పి దాని గురించి వివరిస్తానికి మనకి హైదరాబాద్ నుంచి మా రాష్ట్ర రథసారథి అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ అని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే. సారీ, మీకు మధ్యలో ఉన్నటువంటి 2 నిమిషాల పాటు సమయం ఇస్తే చాలు, అంత ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మన భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్ ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు మనమంతా దేని గురించి ప్రిపేర్ అవుతున్నాం? గ్రూప్స్ లేకపోతే డిఎస్సి గ్రూప్స్ రెండా, మెగా డిఎస్సి అంటే మొత్తం టోటల్ అంతే, ఇదంతా దీంట్లోనే ఉంది. ఓకే, ఏం లేదు, ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా గతంలో పనిచేయడం జరిగింది. మనమంతా కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కువ మంది బలిదానం అయింది, ఎక్కువ మంది లాఠీ చార్జీలు తీసుకుంది, ఎక్కువ మంది రోడ్ల మీద ధర్నాలు చేసింది ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం యువకులు మాత్రమే. మీరందరూ కూడా స్కూల్ చదువుతున్నప్పుడు మీ అన్న వాళ్ళని అడగండి, లేకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కానీ ఏమైనా డెవలప్ చేసుకొని ఏదైనా స్టూడెంట్స్కి చేయొచ్చు. గత ప్రభుత్వాలన్నీ యువతకు మోసం చేసినాయి నాన్న, చెప్పుడు మాటలతో ఎప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాయి. దయచేసి మీరు మాత్రం ఈసారి ప్రేమేందర్ అన్నకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి. ఆయనను బీజేపీకి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందనేది మీకు 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో ఎన్నో అవకాశాలు ఏదేదో అని చెప్పినాయి. అవన్నీ మాటలు గారెడీలు, మంత్రాలు తంత్రాలు చేస్తున్నాయి. అవన్నీ కావు. మనకు ఒక్క 6 నెలలు కూడా అవసరం లేదు. ఒక 2 నెలల్లోనే బీజేపీ అన్నీ చేసి చూపిస్తుంది మీకు. యువతకు అన్ని ఎంప్లాయ్మెంట్ అయితేంది, స్కాలర్షిప్స్ విషయంలో అయితేంది. స్కాలర్షిప్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క కాలేజీలో లక్షలు పెండింగ్లో ఉన్నాయట రాని యువత